అండి, ఈరోజు అయితే నేను హాస్టల్ స్టైల్ బెండకాయ కర్రీ అయితే చేయబోతున్నాను. బ్యాచిలర్స్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ కర్రీని. బ్యాచిలర్స్ అనే కాదు, ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడైతే చూసుకుందామండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా. చూడండి, వంట చేస్తుంటే మా పాప బెండకాయ తింటుంది. బాగుంది నాన్న, సూపర్ అన్న. సో ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయిందండి, అదే వేడెక్కింది. కొన్ని ఆవాలు వేసుకోవాలి, కొద్దిగా జీలకర్ర. ఇక్కడ చూపించచ్చు. ఇవైతే వేగిపోయాయండి. ఇవన్నీ వేగిపోయిన తర్వాత కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేగిపోయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇవైతే ఒక 2 మినిట్స్ అలా వేయించుకోవాలండి. కొద్దిగా సాల్ట్ వేసి ఇవైతే మగ్గనిద్దాం ఒక 2 మినిట్స్ వరకు. సో ఇవైతే కొద్దిగా మగ్గిపోయాయండి. ఇవి మగ్గిపోయిన తర్వాత బెండకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇందులో మనకి ఇంకా కావాలనుకుంటే ఆయిల్లో ఫ్రై చేసిన పల్లీలు కూడా వేసుకోవచ్చు, ఇంకా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి చపాతీలోకి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా మీ ఇంట్లో అయితే చేసుకొని నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసుకుందాం, చూడండి ఇంకా వేగాలి. ఇవి ఇంకా వేగలేదు. కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇంతకుముందు టమాటోస్లోకి కొద్దిగా వేసుకున్నాను. సో ఇప్పుడు బెండకాయ ముక్కలు కూడా పట్టాలి కాబట్టి కొద్దిగా యాడ్ చేశాను. సో ఇప్పుడైతే ప్లేట్ వేసేసి మగ్గించుకుందాం. సో కర్రీలోకి అయితే ఇది మసాలా ఏంటి అనుకుంటున్నారా? కొత్త మసాలా ఏం కాదండి, కారం ధనియాల పొడి మిక్స్ చేసేసాను ఇందులో. సో ఇలా మిక్స్ చేసేసుకొని పెట్టుకోవాలి. మనకు కావాల్సినంత కారం అయితే వేసుకోవాలి. మగ్గిందో లేదో ఒకసారి అయితే చూద్దాము. కారం వేసేస్తున్నాను, చూడండి. ఈ కారం అయితే సరిపోతుంది, ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకున్నాం కదా. ఈ కారం అయితే సరిపోతుంది. కారం వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఫ్రై చేసేసి సర్వ్ చేసుకోవాలి. అండ్ ఈ టేస్ట్ ఎలా వచ్చిందో కూడా నేను టేస్ట్ చేసి చెప్తాను. సో ఫైనల్ అయితే కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసేసి ఒక్కసారి అయితే కలిపేసుకొని సర్వ్ చేసుకొని
అండ్ టేస్ట్ ఎలా ఉందో కూడా నేను చూసి చెప్తాను. చూడండి, సూపర్ అండి. అసలు చాలా చాలా టేస్టీగా ఉంది. రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.